ఈవేళ మన సెన్సార్లు ఏమైతే జరుగుతున్నాయో ఇది చూసి ఆవిడ నిజంగా కన్నీరు పెట్టుకునేది. ఎంత దుర్మార్గం అండి. ఇవాళ రామ్ గోపాలవరం గారు సినిమా తీశారండి. ఆ సినిమా సెన్సార్ చేయరండి. ఎవరో వచ్చి ఎగిరిసిపెడితే ఆపేస్తారా అండి? వాట్ ఇట్స్ మీన్? ప్రాపర్టీలో సినిమా తీశారండి, దాన్ని సెన్సార్ చేయరండి. ఆ చెప్పుకోవడం అమరావతి వెళ్ళాలండి. వాట్ ఇట్ సెల్ ఇస్ గోయింగ్ ఆన్? ఏం డెమోక్రసీ చెప్పండి? దేని సెన్సార్ కోడ్ దే టచెస్ వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు సెన్సార్ చేస్తూ ఒకరికి లేదు. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి ఇన్సిడెంట్స్ ఏమైతే జరుగుతున్నారు సినిమా పరంగా మొత్తం మన ఇండస్ట్రీ ఖండించాలండి. ఎవరు ఇంటర్ఫీర్ కావాలి? సెన్సార్ బోర్డు ఫేర్ వాటితో రియాక్ట్ చేయాలో చూడకూడదు. ఇలా నిర్మాతలు ఇబ్బంది పడితే ఎలా చెప్పండి? ఎన్టీ రామారావు గారి మీద మండల తీసుకుని తీస్తే రామారావు గారు ఇలా తీశారండి మీ గురించి ఎలాగంటే అలాగంటే వీరు బ్రహ్మాండ గారు మా గురించి గొప్పగా చెప్పినా చూస్తారు, మమ్మల్ని తిట్టినా చూస్తారు, ఆల్ ది బెస్ట్. అది ఆయన సంస్కారం. దట్ ఇస్ ఎన్టీఆర్. అలాగే హిందీ సినీ భారతాయి అధీన ఉద్యమం టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు అధీన ఉద్యమం పెట్టాడు. ఆయన 62లో థైరాయిడ్ మనకి ఇది వచ్చింది. ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారి భారతదేశంలో చాలా మంది పెడుతున్నారు. ఆర్కే నారాయణ్ గ్రేట్ జర్నలిస్ట్ కార్టూనిస్ట్, గ్రేట్ కార్టూనిస్ట్. ఆయన నెహ్రూ గారిని ఆయన అలీన విధానాన్ని విదేశాంగ విధానాన్ని మొత్తం తూర్పారబెడుతూ మొత్తం కార్టూన్లు ఇస్తే మొత్తం అందరూ ఆయన ఆర్కే నారాయణ పెడుతుంటే జవహర్లాల్ నెహ్రూ వాళ్ళందరూ నోరు మూయించి ఆర్కే నారాయణ గారి కార్టూన్ చూసి మిస్టర్ దేర్ అధికార పక్షం అండ్ దేర్ ఇస్ అపోజిషన్, బట్ వీరి కళాకారులు, వీరి రచయితలు, వీరి ఆర్టిస్టులు వీరందరూ కూడా ప్రజల పక్షం, మనం వాళ్ళు వినాలి, వాళ్ళు గౌరవించాలి అన్నాడు. అది దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అండ్ ఎన్టీఆర్. ఇప్పుడేంటండి మనం సినిమా తీస్తాం, సెన్సార్ ఆగుతారమా? అమరావతిలో ఒక ఎక్స్ప్రెషన్ చెప్పడాలా? ఎవరో పట్టుకు ఆపడేవా? దాని వారికి సెన్సార్ బోర్డ్. కాబట్టి దశలో ఇండస్ట్రీలో ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మొత్తం అందరూ కూడా ఈ సెన్సార్ విధానానికి ఈ రకంగా ఇంటర్ఫీరెన్స్ కి మనం ముక్తగంతో వ్యతిరేకించాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ, ఆ శ్రీదేవమ్మ అమ్మ ఎప్పుడు సినిమా చేయాలనుకున్నావు, ఇస్తే ఇంకా బాగుండేది, ఇంకా బతుకుంటే బాగుండేది, కాలం గొప్పది, సంతోషం తల్లి.